మహేష్ బాబు రాజమౌళి కాంబోలో భారీ యాక్షన్ అడ్వెంచర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. SSMB 29 గా రాబోతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రాది కీ రోల్. గత వారం రోజులుగా ప్రియాంక చోప్రా హైదరాబాద్లోనే మకాం వేసి షూటింగ్లో పాల్గొంటున్నట్టు సమాచారం. షూటింగ్ యాప్లో తెలుగు రాష్ట్రాల్లోని గుళ్ళు గోపురాలను కూడా చుట్టేస్తూ తన ఇన్స్టాలో షేర్ చేస్తుంది. అటు షూటింగ్ స్పాట్ నుంచి గాలి కూడా బయటకు లీక్ కానంతగా పకడ్బందీగా జక్కన్న ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. మహేష్ బాబు ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ళ గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు జక్కన్న. ఆ మేరకు నటీనటులు సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు కథనాలు కూడా వస్తున్నాయి. దర్శక నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా బయటకు చెప్పినా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. హీరోతో సహా సెట్లో ఉన్న వారెవ్వరూ కూడా మొబైల్స్ తీసుకురావడానికి అనుమతి లేదట. అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. మరో 2-3 చోట్ల కూడా ప్రత్యేకంగా సెట్స్ను సిద్ధం చేస్తున్నారు. కాగా ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ప్రియాంక చోప్రాతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. అంటే మహేష్ బాబు పక్కన హీరోయిన్గా కాదన్నమాట. గతంలో మహేష్ బాబు సరసన ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్టు వార్తలొస్తాయి. ఇప్పుడు ప్రియాంక చోప్రా కాదనేసరికి ఇస్లానే మహేష్ బాబు హీరోయిన్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అయితే దీనిపైన మూవీ యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇదే కాదు, దీనిపైన ఇప్పట్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేట్టు అస్సలు కనిపించడం లేదు.